కాంగ్రెస్లో వద్దామని ప్రయత్నం చేసింది, బీజేపీకి పోదామని ప్రయత్నం చేసింది. ఏ ప్రయత్నం సఫలం కాకపోయేసరికి మళ్ళీ టీఆర్ఎస్ టికెట్ తీసుకుంది. మరి వారిని కొట్టకపోతే మరి రేపు మళ్ళీ రావణాసురుడికి మళ్ళీ 10 తలలు ఉంటాయి, మళ్ళీ మనం ఒక తల బతికించినట్టు అవుతుంది. కాబట్టి డోర్నకల్ నియోజకవర్గంలో మరి వారి ఉనికిని ఇంకా మనం లేకుండా చేయాలంటే మీరందరూ ఈ 6 నెలలు కష్టపడాల్సిందే. ఈ పార్లమెంట్ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పల్లరాజేశ్వర రెడ్డి గారి మరి వదిలేసిన ఎమ్మెల్సీ, ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు, ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల వరకు ప్రతి క్షణం మీరు గ్రామాలలో ప్రతి ఇంటి గడప తొక్కాల్సిందే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ ఆనందాన్ని మీరందరూ పంచుకోబోతున్నారు. ఈ రాబోయే 2 నెలలు కష్టపడితే 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో సుఖంగా మనందరం ఉండబోతున్నాము. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఇందాక రామచంద్ర నాయక్ అన్నట్టు శూర్పణఖని గెలిపించాలనా, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపించాలనా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా అస్సాం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పక్కనే ఆనుకొని ఉన్న నియోజకవర్గం ఈ మేపాద నియోజకవర్గం, ఈ డోర్నకల్ నియోజకవర్గం, అటుపక్క మేపాద నియోజకవర్గం వస్తుంది. ఇంటి శాఖగా మంత్రిని నేనే. 3500తో పాటుగా ఈ 2 నియోజకవర్గాలు కూడా కొంత కోటా ఎక్కువ ఇస్తారు తప్పకుండా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ 2 నియోజకవర్గాలకు కూడా ఏది చాటుగా వడ్డించి, అమ్మ మనమ్మ అయితే వెనక వరుసలోనైనా భోజనం ఎట్లందుకో మీకు తప్పకుండా ఎక్కువిచ్చే కార్యక్రమాన్ని చేపడతా. మీరు మట్టుకు నాకు ఒక్కటే మాట ఇయ్యాల, మంచి మెజార్టీతో మన ఎంపీ క్యాండిడేట్ ని గెలిపిద్దామా? గెలిపిద్దామనుకున్న వాళ్ళు 2 చేతులు ఉన్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తండి.